వెల్కమ్ టు టీవీ. పోలింగ్ తర్వాత తెలంగాణలో మొత్తానికి చూసుకుంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కంటే మెరుగ్గా బీజేపీ శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మొత్తానికైతే కొన్ని చోట్ల పోలింగ్ సరళి చాలా తక్కువగా ఉంది, కొన్ని చోట్ల ఎక్కువగా ఉంది. ఏ సీట్లు గెలిచేది ఉన్నాయి? తెలంగాణ మొత్తానికి 17 సీట్లలో ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని హుజరాబాద్ ప్రభారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, మొత్తానికి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కంటే బీజేపీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? అంత కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ మోడీ వేవ్ నడుస్తుంది దేశంలో, ముఖ్యంగా తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా మోడీ గారి ఫ్యాక్టరు. మాకు పూర్తి నమ్మకం ఉన్నది, 12 సీట్లు ఈజీగా గెలవబోతున్నాం. మిగతా దాంట్లో కూడా చాలా పెద్ద ఫైట్ ఇస్తున్నట్టు తెలుస్తున్నది. అన్ని గెలిచినా ఆశ్చర్యం లేదనే రీతిలో ప్రపంచంలాగా కొట్టుకొస్తున్నది. మొత్తం ముఖ్యమంత్రి గారు 2 రోజులలో మాట మార్చిండు. మొన్న 14 అన్నాడు, నిన్న 12 అన్నాడు, ఇలా 9కి వచ్చాడు. అంటే అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి ఇట్లా దిగిపోతున్నాడు అంటే మీరు ఊహించుకోవచ్చు. ఈ కోలాహలం చూస్తుంటే ఎన్నికల వాతావరణం అయిపోయినా కూడా ఎప్పుడు June 4th వస్తుందిరా, ఎప్పుడు కౌంటింగ్, ఎప్పుడు విజయోత్సవ సభ పెట్టుకోవాలని ప్రతి ఒక్కరూ ఉవ్విళ్ళూరుతున్నారంటేనే మీరు ఊహించవచ్చు. 12కు తగ్గకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలుస్తున్నారు. సార్ కొన్ని చోట్ల చూసుకుంటే అంటే సిటీ కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇది ఎవరికి లాభం చేకూర్చబోతుంది, ఎవరికి నష్టం చేకూర్చబోతుంది? పల్లె ప్రాంతం అని పట్టణ ప్రాంతం అని తేడా లేకుండా, ఈ కులము ఆ కులం అని తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారే ఉండాలి, భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే ఓటేయాలని అందరూ ఫిక్స్ అయిపోయినట్టు కనపడ్డారు. ఎగ్జిట్లో మేము ప్రతి పల్లెలో, ముఖ్యంగా పల్లె వాతావరణంలో ఎన్నో బూతులు తిరిగి ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి, ఏదో థియరిటికల్ కాదు, ఇక్కడ ప్రత్యక్షంగా బూతుల నుంచి వస్తుంటే మహిళలను ముఖ్యంగా పలకరిస్తే చాలు, సార్ మోడీ సార్, మోడీ సార్, మోడీ సార్. ఒకటి చెప్పండి సార్, పల్లె వాతావరణంలో చూసుకున్నట్టయితే ఓటు బ్యాంకు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్కో గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ కమల వికాసం అంటే కమలం గుర్తును బీజేపీని ఎలా తీసుకెళ్లారు పల్లెటూర్లలో? సంస్థాగతంగా బూత్ లెవెల్ నిర్మాణం కానించి మొదలు పెడితే పటిష్టమైనటువంటి ప్రచార సరళి, మేము అనుకున్నటువంటి మోడీ గారు చెప్పినటువంటి విజయాలను కింది వరకు ప్రచార సరళిలో తీసుకెళ్తూ వాటితో పాటుగా కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి ఏ విధంగా విఫలమైంది ఇంత షార్టెస్ట్ పీరియడ్లో, ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 150 రోజులనే ఇంత అప్రతిష్ట పాలవటం ఫస్ట్ టైం. ఇది చాలామందికి ఒక 1-2 ఏళ్ళు పడుతుంది, కానీ 150 రోజులనే ఇంత అప్రతిష్ట పాలవటం రెండు. మూడోది, క్రెడిబిలిటీ లేని టీఆర్ఎస్ అయిపోయింది. బీఆర్ఎస్ స్వయంగా కేసీఆర్ గారు బస్సు యాత్ర చేస్తే కూడా పట్టుమని 100-200 మంది లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. సార్ క్రెడిబిలిటీ బీఆర్ఎస్కు లేదంటున్నారు, కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమంటున్నారు, 10 నుంచి 12 స్థానాలు గెలవబోతున్నాం, అప్పుడు స్థిరమైన ప్రభుత్వం కేంద్రంలో ఏది రాదు, ఇండియా కూటమి కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, అప్పుడు వచ్చి మమ్మల్ని అడిగితే తెలంగాణకు మీరు ఏం చేస్తారని మేము అప్పుడు అడుగుతాం అని చెప్తున్నారు. అది సాధ్యమేనా? అదే వారు కళలు కనుక్కుంటారు, కళని మనకెందుకు, మనం ఎందుకు వద్దనాలే? ఎవరైనా కళలు కంటానంటే వద్దు అనేటానికి మనకెక్కడ హక్కు ఉంటుంది? కళలు కననియండి, కళగానే ఉంటుంది కదా, అది నిజమయ్యే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా కూడా మీరే నేనెందుకు, ఎంతమంది పత్రికలలో సార్ అంతా మీదే ఉన్నది సార్ అని ఎదురొచ్చి జర్నలిస్టులు చెప్తున్నారు, మేం కాదు. సో ఇప్పుడు ఇండైరెక్ట్గా కూడా మాకు అంటే అఫీషియల్గా రివీల్ చేయొద్దు ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్, కానీ మాకున్న సమాచారం మాకున్నది. పూర్తి లెవెల్ల అసలు టీఆర్ఎస్ అన్నిట్లలో 3వ ప్లేస్లో ఉంటుంది, ఎక్సెప్ట్ 1 or 2 ప్లేసెస్ ఏదో అంటున్నారు 2nd ప్లేస్లో ఉండొచ్చు అని. సో ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ 2nd ప్లేస్ కొట్లాడుకుంటున్నది, ఎవరు 2nd ఎవరు 3rd అని. కాబట్టి బీజేపీకి పోటీలో లేదు, కాంగ్రెస్ లేదు, నా బీఆర్ఎస్ అసలుకి ఓటర్ అడిగే ప్రశ్న లేదు. నాయకులు కొంతమంది వాళ్ళ యొక్క పార్టీని కాపాడుకోవడానికి, క్యాడర్ని కాపాడుకోవడానికి కేసీఆర్ గారు బయటకు వచ్చారు. అంతేకాకుండా డబ్బులు ఖర్చు పెట్టారు, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు, 2 పార్టీలు ఖర్చు పెట్టారు.
ప్రతి మనిషికి ప్రతి నియోజకవర్గంలో ఓటుకి ఇచ్చారు. మరి మేమైనా ఓటుకి ఇచ్చినాం. ఇప్పుడు నేను హుజరాబాద్లో సార్ సాధారణంగా ఎంపీ స్థానానికి ఈ ఖర్చు అనేది వృధా ఖర్చు అనేది ఎక్కువగా ఉండదు, కానీ ఈసారి కొంచెం ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అదే చెప్పబోతున్నా నేను. ఫస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికలలో ఓటర్కు డబ్బులు ఇచ్చిన సంస్కృతికి తెరలేపారు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ. ఇదివరకు ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడి మేము మోడీ గారు చేసినటువంటి విజయాలను నమ్ముకొని ఈ తెలంగాణకు మనం ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినాం అనేది అఫీషియల్గా 9 లక్షల కోట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో కిషన్ రెడ్డి గారి అధ్యక్షులు చూపించడం జరిగింది. ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్కు 12,000 కోట్ల రూపాయలు బండి సంజయ్ గారు తెచ్చింది అనేది మన ఒక బుక్లెట్ రిలీజ్ చేసి చూపించినాం. కాబట్టి ఎక్కడ కూడా డినై చేసడం లేదు. సో ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు నమ్మిండ్రు. అరే ఇవి వాస్తవాలు. వీటికి తోడుగా మన ధర్మాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, ఈ జాతి రక్షణను కాపాడేది భారతీయ జనతా పార్టీ. మొన్నటికి మొన్న అయోధ్యలో రామ మందిరం కట్టి అక్షింతలు పంపించిండ్రు. అది సో రామ మందిరం అనేది ఇప్పుడు మోడీ చరిష్మాను కావచ్చు, బీజేపీ పార్టీని కావచ్చు ఎగ్దం లేపినట్టు కనిపిస్తుంది. తప్పకుండా మాకు అది ప్లస్ ఫ్యాక్టర్ అయిపోయింది. కాంగ్రెస్ ఎన్ని కాసులు కురిపించినా, బీఆర్ఎస్ ఎన్ని బంగారం ఇచ్చినా, బీజేపీ అక్షింతలు ఇచ్చింది. అక్షింతలు మోర్ పవర్ఫుల్ దాని కాసులు అండ్ బంగారం అని ప్రజలు భావించారు. కాబట్టి సార్ కంట్రోల్ బియ్యం, పసుపు బియ్యము ఇది ఏమంటారు సార్, ఇవి చూశారు ఎలక్షన్ బిఫోర్. అది పొన్నం ప్రభాకర్ గారి యొక్క అవివేకం. అది దాంతో ఇంకా రివర్స్ అయింది ఆయనకు. ఈరోజు హుస్నాబాద్ చూద్దాం, ఆయన 500 రూపాయలు ఒక క్వార్టర్ ఇచ్చిండు. ఓపెన్ సీక్రెట్ అది. దానిలో దాపరికం ఏమున్నది? ప్రతి ఒక్కరికి 500 రూపాయలు క్వార్టర్ ఇచ్చిండు. మరి రేపు నువ్వు కౌంటింగ్ అప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు బయట ఆయన సార్ మేము ఇంట్లో కూర్చున్నాం, వాళ్ళు తెచ్చి ఇచ్చిండు తీసుకున్నాం సార్, మేమేమైనా ఓట్లేస్తామా సార్ అన్నారు. అదే హుస్నాబాద్లో కూడా మేము మెజార్టీ రాబోతున్నది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు రాముణ్ణి అవమానపరిచినటువంటి చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ వాదులది. పైనుంచి మొదలు పెడితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే కానించి మొదలు పెడితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు చాలా అవహేళనగా రాముణ్ణి చేసి అదంతా ప్రజలకు హత్తుకపోయింది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆశీర్వదిస్తున్నారు. ఆ రాముల వారి దీవెన అనుకోవచ్చు, మోడీ గారి విజయాలు కావచ్చు, వీళ్ళ వైఫల్యాలు కావచ్చు, అన్నిటినీ క్రోడీకరిస్తే మేము చాలా మంచి ఉత్సాహంతో ఉన్నాం. మాకు మంచి విజయాలు జూన్ 4th నాడు మీరు చూడబోతున్నారు. సార్ తెలంగాణలో 10 నుంచి 12 వరకు స్థానాలు వస్తాయంటారు. టోటల్గా ఎలా ఉండబోతుంది సార్? అది టోటల్గా 12కు తగ్గకుండా వస్తున్నాడు. దేశవ్యాప్తంగా 400 ఇంక చాలా దాటుతామంటే మేమేమో 400 స్లోగన్ ఇచ్చుకున్నాం, కానీ 400 దాటిపోతుంది. 100% కనపడుతుంది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఇప్పుడు 4 దశలలో 3/4 ఆల్రెడీ మాకున్నటువంటి సమాచారం వేరకు ఆల్రెడీ వచ్చినాయి. ఇంకా మాకు ఇంకా పవర్ఫుల్లీ ఇంకా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో చాలా ఉన్నాయి, ఈ రాజస్థాన్లో ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి. క్లీన్ స్వీప్ చేసే రాష్ట్రాలు ఏవే ఉన్నాయి అంటే యూపీలో, ఉత్తరప్రదేశ్లో క్లీన్ స్వీప్. యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ క్లీన్ స్వీప్. అర్థమైంది కదా. ఈవెన్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో 28కి 25 గెలుస్తాను. 28కి 25 అక్కడ కాంగ్రెస్ మొన్ననే గెలిచింది రాష్ట్రం. సౌత్లో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు అసెంబ్లీ రిజల్ట్ రివర్స్గా వచ్చింది. ఇప్పుడు చూడండి, సౌత్లో నేను చెప్పా కదా, కర్ణాటకలో 28కి 25 గెలవబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో మా యొక్క కూటమి, ఎన్డీఏ కూటమి విజయం. కాబట్టి మా అభ్యర్థులు 4కి తక్కువ కాకుండా గెలిచేది ఉన్నది అక్కడ పరిస్థితి. తెలంగాణలో 12 గెలవబోతున్నది. తమిళనాడులో మేము 5 నుంచి 6 వరకు గెలవబోతున్నాం. కేరళలో కూడా బోనీ చేస్తున్నాం. సో కాబట్టి సౌత్లో కూడా ఎక్కడ కూడా ఖాళీ లేదు. అంటే మొత్తం దేశంలో వ్యాప్తి చెందినటువంటి ఏకైక పార్టీ స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాంలో కూడా ఈ లెవెల్లో రాలేదు. సో అట్లాంటి పరిస్థితి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి యొక్క హయాంలో దేశం మొత్తం పార్టీని ఒక్క పార్టీ. ఇదివరకు ఏంటంటే నార్థన్ పార్టీ, జాతీయ పార్టీలు అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించినవి. అట్లా లేదు. ఇప్పుడు మీరు చూస్తారు జూన్ 4th రోజు సౌత్లో కూడా గణనీయమైనటువంటి విజయాలు సాధించబోతున్నది భారతీయ జనతా పార్టీ. ఓకే, అంటే దీనివలన ఇప్పుడు ఒక పార్షియాలిటీ అయితే ఉంది. మొత్తానికి ఏంటంటే జాతీయ పార్టీలు అనేది సౌత్ను కొంచెం చిన్న చూపు చూస్తుంది. రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, మిగతా జాతీయ రహదారులు కావచ్చు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? మీరన్న ఆ పాయింట్ కూడా ఈ అపోజిషన్ ఇండి అలియన్స్ వాళ్ళు ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూశారు.
కానీ గణాంకాల విషయానికి వస్తే ఎక్కడ కూడా ఫండ్ అలాట్మెంట్లో అటువంటిది లేదని నిర్మలా సీతారామన్ గారు మొత్తం గణాంకాలతో సహా రిలీజ్ చేసి చూపించారు. ఎక్కడెక్కడ ప్లేస్లో ఏదో వచ్చింది. స్మార్ట్ సిటీస్ శాంక్షనింగ్ కావచ్చు, ఫండ్ అలొకేషన్ కావచ్చు, ఎక్కడ కూడా వివక్ష లేదు నార్త్ సౌత్. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నార్త్ సౌత్ అని ఒక ఎంపీ కర్ణాటకలో చెప్పి ఈ యొక్క దుమానం లేపిండు. అంటే వాళ్ళ కుట్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. నార్త్ సౌత్ అని పెట్టి సౌత్ను మొత్తం కొట్టేద్దామంటే ప్రజలు నమ్మేటట్టు లేదు అది. ఎందుకంటే ఫ్యాక్ట్ చూస్తున్నారు. మనం చూపించాం ఇక్కడ 9 లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చినాం, మనం తెలంగాణ వచ్చిన తర్వాత అని చూపించినాం. కాబట్టి ఎక్కడ కూడా వివక్ష లేదు. పైపెచ్చు రైల్వే రంగంలో కావచ్చు, ఎయిర్పోర్ట్లో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ అన్నిట్లలో సౌత్కు ప్రాముఖ్యత వస్తుంది. ఇప్పుడు మోర్సో ఎప్పుడైతే మన యొక్క పార్లమెంటు సంఖ్య పెరుగుతుందో తప్పకుండా మన అలొకేషన్ ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ఈ సౌత్ ఇండియా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే మా యొక్క సూచన. కాబట్టి ఎక్కడ కూడా మీరన్నట్టు నార్త్ సౌత్కు వివక్ష ఎప్పుడు కూడా ఎన్డీఏ చూపించలేదు, చూపించబోదు కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే తెలంగాణలో 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తాం. దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా 400 స్థానాలకు పైకి గెలుస్తామని డాక్టర్ విజయ్ చిందరెడ్డి గారు చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ ఆనంద్తో యోయో టీవీ రాజవర్ధన్, కరీంనగర్ నుండి.